హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు తేజ ఫుడ్ సీక్రెట్స్. అన్నం రోటీలోకి అన్ని కూరగాయలను కలిపి హెల్దీగా ఇలా ఒకసారి ఫ్రై చేయండి, చాలా టేస్టీగా వస్తుంది. ముందుగా ఒక కడాయి పెట్టుకొని 3 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఫ్రై కూరకు కొంచెం ఆయిల్ ఎక్కువైతే బాగుంటుంది. 1 స్పూన్ జీలకర్ర, అర స్పూన్ ఆవాలు, కట్ చేసిన కొంచెం అల్లం, వెల్లుల్లి, చిన్నగా కట్ చేసిన 3 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు. ఇవి కొంచెం వేగాక చిన్నగా కట్ చేసిన 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ ఒకసారి చేస్తే 2-3 రోజులు అస్సలు పాడవదు, చాలా టేస్టీగా వస్తుంది. ఇలా ఉల్లిపాయలు ఫ్రై అయ్యాక 1 స్పూన్ పసుపు వేసి వేగించుకోవాలి. చిన్నగా కట్ చేసిన 1 కప్పు బంగాళదుంప ముక్కలను, 1 కప్పు బీన్స్ ముక్కలను. బంగాళదుంప ముక్కలు వేగడానికి బాగా టైం పడుతుంది, అందుకే ఒక 2 నిమిషాల పాటు ఇవి ఫస్టే ఉడికించుకోవాలి. ఇలా కొంచెం అవి ఫ్రై అయ్యాక 1 కప్పు మటర్, 1 కప్పు కట్ చేసిన క్యారెట్ ముక్కలు, 1 కప్పు కాలీఫ్లవర్, 1 కప్పు క్యాప్సికమ్ ముక్కలు వేసుకొని తగినంత ఉప్పు ఇప్పుడే వేసేయాలి. 1 స్పూన్ పసుపు వేసి వెజిటేబుల్ అన్నీ ఒకసారి కలిపి గ్యాస్ని సిమ్లో పెట్టుకొని మూత పెట్టి 10 నిమిషాల పాటు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఈ మిక్స్డ్ సబ్జీలో మన దగ్గర ఏ కూరగాయలు ఉంటే ఆ కూరగాయలు వేసుకోవచ్చు. ఇలా ఫ్రై చేస్తే పిల్లలు కూడా భలే ఇష్టంగా తింటారు. 10 నిమిషాల్లో వెజిటేబుల్ మొత్తం ఇలా ఫ్రై అయిపోతాయి. ఈ కూర ఉడికినంతసేపు గ్యాస్ని సిమ్లో పెట్టుకొని ఈ కూర ఫ్రై చేయాలి. ఇలా వెజిటేబుల్ ఫ్రై అయ్యాక 2 స్పూన్ల కారం పొడి, 1 స్పూన్ గరం మసాలా వేసుకొని కలిపి గ్యాస్ని సిమ్లో పెట్టుకొని మళ్ళీ ఒక 5 నిమిషాలు మూత పెట్టి ఫ్రై చేసుకోవాలి. చపాతీతో పిల్లలకి లంచ్ బాక్స్ పెడితే చాలా ఇష్టంగా తింటారు. ఇలా మొత్తం వెజిటేబుల్ ఫ్రై అయ్యాక 1 కప్పు కట్ చేసిన కొత్తిమీర వేసుకుంటే టేస్టీ మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ రెడీ అయిపోయింది.